Hi dear friends, welcome back to my channel Farmer Learnings by Divyajyoti. Thank you friends, మీరు సబ్స్క్రిప్షన్స్ ద్వారా నన్ను ఎంకరేజ్ చేసినందుకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సబ్స్క్రిప్షన్ టు డూ మై వీడియోస్ అగైన్. ఐఎమ్ బ్యాక్ అగైన్. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. జిఎంపి, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్. సో ఈ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అంటే ఏంటి? అసలే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ గురించి మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే, కంపెనీలోకి మనం వర్క్ చేసే ముందు గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అనేది మనకి ట్రైనింగ్ ఇస్తారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ముందు మంచిగా ఎలా వర్క్ చేయాలి, ఏమేమి అడ్వైజెస్ ఫాలో అవ్వాలి, గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. సో మన క్వాలిటీని మనం మంచిగా ప్రోడక్ట్ని తయారు చేయాలంటే రూల్స్ ఏంటి, గైడ్లైన్స్ ఏంటి, సో ఎందుకు మనం జిఎంపి గురించి తెలుసుకోవాలి అనే విషయం మనకి కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు మనకి ఈ ట్రైనింగ్ ఇస్తారు. సో ఇట్ ఈస్ నెససరీ, మనం గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ గురించి తెలుసుకోవడం చాలా నెససరీ. సో అందుకే నేను ఈ ఫార్మర్ లెర్నింగ్స్ బై దివ్యజ్యోతి ద్వారా ఈరోజు గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ గురించి మీకు తెలియచేయాలనుకుంటున్నాను. సో వాట్ ఈస్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్? Good manufacturing practice is a set of regulations, codes, and guidelines for the manufacture of drug substances and drug products, medical devices, in vivo and in vitro diagnostic products and foods. సో గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అనేది ఒక సెట్ ఆఫ్ రెగ్యులేషన్స్ అండ్ కోడ్స్. ఈవెన్ లాలో కూడా కొన్ని మనకి రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని లాస్లో ఏం ఫాలో అవ్వాలి అలా ఉంటుంది. సో ఈవెన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో కానీ మనకి ఒక సెట్ ఆఫ్ రెగ్యులేషన్స్ కానీ, కోడ్స్ కానీ, గైడ్లైన్స్ అనేవి ఉంటాయి. అవి మనం మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ డ్రగ్లో ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. సో అండ్ ఇంకోటి ఏంటంటే, ఇట్ ఈస్ ఎన్ఫోర్స్డ్ బై ది ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్, ఎఫ్డిఏ ఇన్ యునైటెడ్ స్టేట్స్. సో ఏ కంపెనీకైనా ఫుడ్ డ్రగ్ అప్రూవల్ ఉంది అంటే ఆ కంపెనీ క్వాలిటీ యొక్క ప్రొడక్ట్స్ అనేవి బాగా ఉన్నాయి అన్నట్టు. సో ఈవెన్ ఇది ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఎన్ఫోర్స్ చేయబడింది. It is important to note that the GMP's requirements are mandatory. సో కంపల్సరీగా మనం ఈ యొక్క గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ యొక్క రిక్వైర్మెంట్స్ని కంపల్సరీగా మనం చేయాలి, ఫాలో అవ్వాలి. ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ మ్యానుఫ్యాక్చరర్. ఎవరైనా కంపెనీలో ఏ చిన్న వర్క్ చేసినా కానీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్ అండర్లోనే వస్తారో, సో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇది ఇంప్లిమెంట్ అయ్యే విషయంలో. సో గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఇంప్లిమెంట్ విషయంలో ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ. ఇట్ ప్రొవైడ్స్ ద ప్రిన్సిపల్స్ టు మేక్ ద ఇండస్ట్రీ ఆపరేషన్స్, టెస్టింగ్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ దట్ ద మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్ ఈస్ సేఫ్, ఎఫెక్టివ్, రిలయబుల్ అండ్ సెక్యూర్ ఫర్ హ్యూమన్ కన్సెప్షన్ ఆర్ యూస్. సో దీని యొక్క మెయిన్ ప్రిన్సిపల్ మనం చూసుకున్నట్లయితే, ఇండస్ట్రీ ఆపరేషన్స్ కానీ, మనం టెస్టింగ్ చేస్తున్నా కానీ, క్వాలిటీ అష్యూరెన్స్ కానీ, సో అది ఏమి ఎన్ష్యూర్ చేస్తుంది అంటే, మన ప్రోడక్ట్ ఏదైతే మనం తయారు చేసామో, అది ట్యాబ్లెట్స్ కానీ, క్రీమ్ కానీ, ఏదైనా కానీ అది మీరు వాడొచ్చు, సేఫ్, ఇది మీకేం హామ్ కలగదు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఇది నమ్మదగినటువంటి ప్రోడక్ట్. సో హ్యూమన్ కన్సెప్షన్లో ఇది చాలా సెక్యూర్, యూస్ అవుతుంది అనేది మెయిన్ ప్రిన్సిపల్. ఈ జిఎంపి యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఇదే. సో ఎఫెక్టివ్గా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది, మీరు వాడొచ్చు, సెక్యూర్ అని చెప్పేదే జిఎంపి. ఆబ్జెక్టివ్ ఆఫ్ జిఎంపి, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్. ఆబ్జెక్టివ్ అంటే దీని మెయిన్ గోల్ ఏంటి, దీని మెయిన్ ఎయిమ్ ఏంటి జిఎంపిది? సో గ్యారంటీ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ టు ద కన్జ్యూమర్. సో ఎవరైతే ఈ ప్రొడక్ట్స్ని తీసుకుంటున్నారో, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్, ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా, మేము హై క్వాలిటీని గ్యారంటీ చేస్తున్నాము మా ప్రొడక్ట్స్ని అనేది దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో డెలివరింగ్ ప్రొడక్ట్స్ ఫ్రీ ఆఫ్ ఆల్ పాసిబుల్ కంటామినేషన్. సో ఎటువంటి కంటామినేషన్ లేకుండా మా ప్రొడక్ట్స్ హై క్వాలిటీతో మేము మీకు అందజేస్తాము అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. వై జిఎంపి ఈజ్ నెససరీ ఆర్ ఇంపార్టెంట్ టు నో అబౌట్. ఎందుకు జిఎంపి నెససరీ మనం తెలుసుకోవాలి, ఎందుకు దీని యొక్క ఇంపార్టెంట్ ఏంటి, మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఏంటి? A poor quality medicine may contain toxic substances
that have been unintentionally added. సో ఒక పూర్ క్వాలిటీ మెడిసిన్ మనం చూసుకుంటే కొన్ని టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉండొచ్చు, కావాలని యాడ్ చేసేది కాదు. సో కొన్నిసార్లు మనం జిఎంపి ఫాలో అవ్వకపోతే, సరైన గైడ్లైన్స్ ఫాలో అవ్వకపోతే కొన్ని అన్వాంటెడ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ యాడ్ అవుతాయి, అది కావాలని చేసేది కాదు. సో జిఎంపిని తెలుసుకోవడం వల్ల మనం ప్రాపర్గా మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాము. సో ఇట్ ఈస్ నెససరీ టు నో the GMP practice guidelines or codes. Okay, so a medicine that contains little or none of the claimed ingredient will not have the intended therapeutic effect. సో మనం ప్రిపేర్ చేసే మెడిసిన్ ఏదైతే ఉందో అది కొంచెం కానీ లేదా అస్సలే దాని యొక్క థెరపటిక్ ఎఫెక్ట్ అనేది చూపించట్లేదు అంటే మనం సరైన గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అనేది ఫాలో అవ్వట్లేదు అని. సో అందుకే మనము జిఎంపి యొక్క గైడ్లైన్స్ కానీ కోడ్స్ కానీ తెలుసుకోవడం వల్ల మనం ఎటువంటి క్వాలిటీతో కాంప్రమైజ్ అవ్వకుండా మన ప్రోడక్ట్ని తయారు చేయగలుగుతాము. జనరల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ జిఎంపి. సో జిఎంపికి కావాల్సినటువంటి జనరల్ రిక్వైర్మెంట్స్ ఏంటి? మెయిన్గా avoid risks and possibilities of mix-up at all stages of manufacturing, labeling, packaging and testing. So possibilities మిక్సింగ్ అప్ లేకుండా లేదా రిస్క్ కలగకుండా ప్రతి స్టేజ్లో సరిగ్గా వర్క్ వెళ్తుందా లేదా అనేది చూసుకోవడమే దీని యొక్క జనరల్ రిక్వైర్మెంట్. తర్వాత AHUs కానీ కంఫర్ట్ ఆఫ్ ది పర్సనల్ వర్కింగ్ అండ్ రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ, పార్టికల్ కౌంట్, డిఓపి టెస్టింగ్ ఎక్సెట్రా. సో AHUs అనేది సరిగ్గా ప్రాపర్గా ఫంక్షన్ అవుతుందా లేదా, పర్సనల్ వర్కర్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారా లేదా, అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు టెంపరేచర్ కానీ హ్యూమిడిటీ కానీ మానిటర్ చేయడము, పార్టికల్ కౌంట్ చేయడము, డిఓపి టెస్టింగ్ చేయడము అనేది దీని యొక్క జనరల్ రిక్వైర్మెంట్స్. సరిగ్గా అన్ని ఫంక్షన్ అవుతున్నాయా లేవా చెక్ చేసుకోవడమే. ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ విచ్ ప్రివెంట్స్ బ్యాక్ఫ్లో, అవాయిడ్ ఓపెన్ ఛానల్స్ అండ్ ఇఫ్ ప్రొవైడెడ్ మస్ట్ బి ఏబుల్ టు క్లీన్ అండ్ డిస్ఇన్ఫెక్టెడ్. సో డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎటువంటి బ్లాకేజెస్ లేకుండా చక్కగా ప్రాపర్గా వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకోవడము. ఓపెన్ ఛానల్స్ అనేవి లేకుండా ఒకవేళ ఉంటే కనుక అవి క్లీన్గా అండ్ దానికి కావాల్సినటువంటి ప్రాపర్ క్లీనింగ్, డిస్ఇన్ఫెక్టెంట్స్ వాడడం అటువంటివి యూజ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే బిల్డింగ్ అండ్ ఫెసిలిటీస్లో ఏమేమి ప్రాపర్గా మనం చెక్ చేసుకోవాలి జిఎంపిలో, దాని యొక్క డిజైన్ కానీ కన్స్ట్రక్షన్ ఫీచర్స్ గురించి, లైట్నింగ్ ఎలా ఉంది, వెంటిలేషన్ ఎలా ఉంది కంపెనీలో ప్రతి రూమ్లో, ఎవ్రీథింగ్, ఎయిర్ ఫిల్టరేషన్ ఎలా ఉంది, ఎయిర్ హీటింగ్ అండ్ కూలింగ్ ఎలా ఉంది, ప్లంబింగ్ ఎలా ఉంది, సీవేజ్ అండ్ రిఫ్యూస్ ఎలా ఉంది, వాషింగ్ అండ్ టాయిలెట్ ఫెసిలిటీస్ ప్రాపర్గా ఉన్నాయా లేవా, శానిటేషన్ ఉందా, మెయింటెనెన్స్ ఎలా నడుస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. దీని యొక్క బేసిక్ ప్రిన్సిపల్ చూసుకుంటే జిఎంపిది, క్వాలిటీ కెనాట్ బి టెస్టెడ్ ఇంటూ ఏ బ్యాచ్ ఆఫ్ ప్రోడక్ట్ but must be built into each batch of product during all stages of the manufacturing process. సో బ్యాచ్ యొక్క ప్రోడక్ట్ యొక్క బ్యాచ్ని క్వాలిటీ చెక్ చేస్తున్నప్పుడు ఎండింగ్లో అది పాస్ ఆఫ్ ఫెయిల్ అని చూసుకోవడం కాదు, కానీ ప్రోడక్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ అన్నీ ప్రాపర్గా క్వాలిటీని కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నారా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సిన ఉండాలి. ఇట్ ఈస్ డిజైన్ టు మినిమైజ్ ద రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్ దట్ కెనాట్ బి ఎలిమినేటెడ్ త్రూ ద టెస్టింగ్ ఆఫ్ ది ఫైనల్ ప్రోడక్ట్. సో దీని మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే జిఎంపిది రిస్క్స్ని మినిమైజ్ చేయాలి. మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ ఫాలో అవుతున్నప్పుడు రిస్క్ లేకుండా మినిమైజ్ చేయడము రిస్క్ని, అండ్ ఫార్మస్యూటికల్ ప్రొడక్షన్లో అది లాస్ట్లో మనము క్వాలిటీ చెక్ చేసినప్పుడు చూద్దాంలే అని కాకుండా ఫస్ట్ నుండి ఫ్రమ్ ఫస్ట్ టు టిల్ ఎండ్ ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజెస్లో ఏమీ రిస్క్ లేకుండా క్వాలిటీ మంచిగా వెళ్ళేటట్టు మనం చెక్ చేసుకోవాలి. దీని యొక్క బేసిక్ ప్రిన్సిపల్ అది. 10 ప్రిన్సిపల్స్ ఆఫ్ జిఎంపి. 10 ప్రిన్సిపల్స్ ఆఫ్ జిఎంపి ఏంటో చూద్దాం. డిజైన్ అండ్ కన్స్ట్రక్ట్ ద ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్స్ ప్రాపర్లీ. సో మన యొక్క కన్స్ట్రక్షన్ కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ ప్రాపర్గా డిజైన్ అయినాయో లేవో చూసుకోవాలి.
ఫాలో రిటర్న్ ప్రొసీజర్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. సో రిటర్న్ ప్రొసీజర్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ రైట్గా ఫాలో చేయడం. డాక్యుమెంట్ వర్క్ కూడా ప్రాపర్గా చేసే వర్క్ అంతా డాక్యుమెంట్ అవుతుందా లేదా దాన్ని రివ్యూ చేయడం అన్ని. వ్యాలిడేట్ వర్క్, ఏదైతే వర్క్ చేస్తున్నామో 1-2 సార్లు చెక్ చేయాలి, రివ్యూ చేయాలి, దాన్ని అప్రూవల్ తీసుకోవాలి. సో వర్క్ని వ్యాలిడేట్ చేయాలి. మానిటర్ ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్. సో మన ఫెసిలిటీస్ని మానిటర్ చేయడము, ఎక్విప్మెంట్ కూడా సరిగ్గా రన్ అవుతుందా లేదా చూసుకోవడం. రైట్ స్టెప్ బై స్టెప్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అండ్ వర్క్ ఆన్ ఇన్స్ట్రక్షన్స్. సో మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో కంపెనీలో ప్రతి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ అనేవి నోట్ చేయబడాలి, అవి అందరికీ అర్థమయ్యేటట్టు ఉండాలి. సో వర్క్ చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాలి. డిజైన్, డెవలప్ అండ్ డెమాన్స్ట్రేట్ జాబ్ కంపిటెన్స్. సో జాబ్ అప్లై చేసేటప్పుడు కానీ, జాబ్ ప్రాపర్గా ఫంక్షన్ చేసేటప్పుడు కానీ, దాని డిజైన్ కానీ డెవలప్మెంట్ కానీ మంచిగా ఉండాలి. ప్రొటెక్ట్ అగేన్స్ట్ కంటామినేషన్. సో కంటామినేషన్ లేకుండా ప్రొటెక్షన్ అనేది చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. కంట్రోల్ కాంపోనెంట్స్ అండ్ ప్రొడక్ట్ రిలేటెడ్ ప్రాసెసెస్. సో కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి కంట్రోల్ చేయడం, ప్రొడక్ట్ రిలేటెడ్ ప్రాసెసెస్ని కూడా కంట్రోల్ చేయాలి. కండక్ట్ ప్లాన్డ్ అండ్ పీరియాడిక్ ఆడిట్స్. ఎప్పటికప్పుడే ఆడిట్స్ని మనం ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ ఆడిట్స్ కానీ ప్లాన్ చేసుకోవాలి. జిఎంపీ కేటగిరీస్ ఆర్ కీ పార్ట్స్ ఆఫ్ జిఎంపీస్. సేల్, ప్రెమిసెస్, ఎక్విప్మెంట్, పర్సనల్, శానిటేషన్, రా మెటీరియల్ టెస్టింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రోల్, ప్యాకేజింగ్ మెటీరియల్ టెస్టింగ్, ఫినిష్డ్ ప్రొడక్ట్ టెస్టింగ్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్, రికార్డ్స్, శాంపిల్స్, స్టెబిలిటీ, స్టెరైల్ ప్రొడక్ట్స్. ఈ యొక్క ప్రతి కేటగిరీస్లో జిఎంపీ అనేది ఫాలో అవుతుంది, ప్లాన్ చేసుకోవాలి. జిఎంపీ కేటగిరీస్ ఆర్ కీ పార్ట్స్ ఆఫ్ జిఎంపీస్. సేల్, ప్రెమిసెస్, ఎక్విప్మెంట్, పర్సనల్, శానిటేషన్, రా మెటీరియల్ టెస్టింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రోల్, ప్యాకేజింగ్ మెటీరియల్ టెస్టింగ్, ఫినిష్డ్ ప్రొడక్ట్ టెస్టింగ్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్, రికార్డ్స్, శాంపిల్స్, స్టెబిలిటీ, స్టెరైల్ ప్రొడక్ట్స్. ఈ యొక్క ప్రతి కేటగిరీస్లో జిఎంపీ అనేది ఫాలో అవుతుంది. సేల్స్లో చూసుకుంటే no distributor and no importer shall sell a drug unless it has been fabricated, packaged or labeled, tested and stored. సో ఏ ప్రోడక్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే డిస్ట్రిబ్యూటర్ కానీ బయటికి మనం పంపించే ముందు కానీ లేదా బయట నుండి మెటీరియల్స్ వస్తున్నా కానీ దాన్ని ప్రాపర్గా ప్యాకేజ్ చేయబడి లేబులింగ్ ఉండాలి, ప్రాపర్గా మనం ఐడెంటిఫై చేయడానికి. అవి టెస్ట్ చేయబడాలి, స్టోర్ చేయబడాలి, అప్పుడు మనం నెక్స్ట్ ఫంక్షనింగ్కి చేసేటట్టు జిఎంపీస్ అనేది ఫాలో అవ్వాలి. సో ప్రెమిసెస్ అండ్ ఎక్విప్మెంట్లో మనం చూసుకున్నట్లయితే పర్మిట్స్ ఎఫెక్టివ్ క్లీనింగ్. సో క్లీనింగ్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా అనేది ఇన్స్ట్రక్షన్ని ఫాలో చేస్తూ మనం చెక్ చేసుకోవాలి. ప్రివెంట్స్ కంటామినేషన్. సో కంటామినేషన్ లేకుండా అనేది ప్రాపర్ జిఎంపీ ఫాలో అవుతున్నప్పుడు మనం అవాయిడ్ చేయగలుగుతాము. ఆర్డర్లీ కండిషన్స్, అన్ని క్లైమాటిక్ కండిషన్స్, టెంపరేచర్ కానీ, హ్యూమిడిటీ కానీ, ఏహెచ్యూస్ కానీ, తర్వాత ప్రెషర్ గేజ్ కానీ అన్నీ ప్రాపర్గా ఫంక్షన్ అవుతున్నాయా లేవా చూసుకోవాలి. గుడ్ స్టేట్ ఆఫ్ రిపేర్. సో ఎటువంటి రిపేర్ లేకుండా ఏ ఎక్విప్మెంట్ కానీ ఏదైనా కానీ ప్రాపర్గా ఫంక్షన్ అయ్యే స్టేజ్లో ఉండాలి. పర్సనల్. సో పర్సనల్లో చూసుకుంటే అప్రోప్రియేట్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఎవరైతే జాబ్ చేస్తారో మ్యానుఫ్యాక్చర్ కానీ ఎవరైనా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అప్రోప్రియేట్గా ఉండాలి, ట్రైనింగ్ కూడా అన్నీ పూర్తయి ఉండాలి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయి ఉండాలి అని మనం చూసుకోవాలి. సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారా లేదా యాజ్ పర్ జిఎంపీ ట్రైనింగ్ అనేది వాళ్ళు రిసీవ్ చేసుకున్నారా లేదా, ట్రైనింగ్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేయాలి. శానిటేషన్లో చూసుకుంటే శానిటేషన్ ప్రోగ్రామ్ టు ప్రివెంట్ కంటామినేషన్, లిమిట్ ద సోర్సెస్ అండ్ టైప్స్ ఆఫ్ కంటామినేషన్. సో సోర్సెస్ కానీ టైప్స్ ఆఫ్ కంటామినేషన్స్ కానీ లిమిట్ చేసేటట్టు వీళ్ళకి జిఎంపీ ట్రైనింగ్ ఇవ్వాలి. సో క్లీనింగ్ ప్రొసీజర్స్ కానీ ఫర్ ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్. సో ఏ ప్రొడక్ట్స్ వాడతారు క్లీనింగ్కి, క్లీనింగ్ ప్రొసీజర్స్ ఏంటి, ఫెసిలిటీస్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉంచుకోవాలో అనేది జిఎంపీ త్రూ వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది.
పెస్ట్ కంట్రోల్. సో, పెస్ట్ లేకుండా దాన్ని కంట్రోల్ చేయడము. ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్, టెంపరేచర్, హ్యూమిడిటీ, ప్రెషర్ గేజ్ అవన్నీ చెక్ చేసుకోవడం. సో, రా మెటీరియల్ అండ్ ప్యాకేజింగ్ మెటీరియల్ ఫినిష్ ప్రొడక్ట్ టెస్టింగ్‌లో జీఎంపీ ఎలా ఫాలో చేయాలంటే ప్రతి బ్యాచ్ రా మెటీరియల్ అనేది టెస్ట్ చేయబడాలి. ఈస్ టెస్టెడ్, కన్ఫర్మ్ ద ఐడెంటిటీ ఆఫ్ ద రా మెటీరియల్స్. సో, ఏదైతే రా మెటీరియల్స్ అవుట్ సైడ్ నుండి వస్తుందో వెండర్ నుండి దాన్ని మనం ఐడెంటిఫై చేసేటట్టు ప్రాపర్ లేబులింగ్తో ఉండాలి. ప్రొవైడ్ అష్యూరెన్స్ దట్ క్వాలిటీ ఆఫ్ ద డ్రగ్ ఇన్ డోసేజ్ ఫార్మ్స్. శాంపిల్స్ ఆఫ్ ఇన్కమింగ్ మెటీరియల్స్ ఆర్ కలెక్టెడ్ అండ్ టెస్టెడ్ బిఫోర్ యూస్. సో, యూస్ చేసే ముందు ఆ రా మెటీరియల్స్ అనేవి ప్రాపర్గా శాంప్లింగ్ అనేది చేయబడాలి అండ్ అవి టెస్ట్ చేయబడాలి క్యూసీలో. అప్పుడే ఆ ప్రొడక్ట్స్ అనేవి, రా మెటీరియల్స్ అనేవి యూస్ చేయొచ్చు. అప్రూవ్డ్ టెస్ట్ మెథడ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆర్ యూస్డ్. సో, టెస్ట్ మెథడ్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ యూజ్ చేయాలి. అవి ఎలాగా యూజ్ చేయాలి అనేది. రిజల్ట్స్ మస్ట్ కన్ఫర్మ్ టు స్పెసిఫికేషన్ ఫర్ రిలీజ్, ఫర్ యూస్ ఆర్ సేల్. ఏదైతే టెస్టింగ్ చేసిన తర్వాత రిజల్ట్స్ వస్తాయో స్పెసిఫికేషన్స్కి తగినట్టుగానే రిజల్ట్ అనేది కంప్లైస్ అయింది, ఓకే మీరు యూస్ చేసుకోవచ్చు అనేటట్టు ఉండాలి. ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టోరేజ్ రికార్డ్స్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి యాజ్ పర్ జిఎంపీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేస్తూ. మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రోల్లో చూసుకుంటే రిటర్న్ ప్రొసీజర్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఫాలోడ్. మాస్టర్ ఫార్ములే, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్ అండ్ ప్యాకేజింగ్ ఆర్డర్. సో, రిటర్న్ ప్రొసీజర్స్ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ చేయాలి అవన్నీ ప్రాపర్గా ఫాలో చేయాలి, ఈవెన్ ప్యాకేజింగ్లో కానీ. క్రిటికల్ ప్రాసెసెస్ ఆర్ వ్యాలిడేటెడ్. సో, ఏదైనా ఎక్విప్మెంట్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కానీ, ప్రొసీజర్ కానీ దాన్ని వ్యాలిడేట్ చేయాలి. సెకండ్ పర్సన్ వెరిఫికేషన్ ఆఫ్ యాక్టివిటీస్. ఎప్పుడు ఒక పర్సన్ వెరిఫికేషన్ ఉండకూడదు, నెక్స్ట్ ఆఫీసర్ కానీ ఎవరైనా అప్రూవల్ సైన్తో లేదా వెరిఫై చేస్తూ వాళ్ళ యొక్క సైన్ అండ్ డేట్ కంపల్సరీ. సో, ఒక పర్సన్ ఎర్రర్ చేసినా కానీ సెకండ్ పర్సన్ ఐడెంటిఫై చేసేటట్టు ఉండాలి. సెల్ఫ్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్. సో, సెల్ఫ్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్ అనేది మెయింటైన్ చేయాలి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ద్వారా. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో మనం చూసుకున్నట్లయితే క్వాలిటీ కంట్రోల్ రెస్పాన్సిబిలిటీస్లో ఈ జిఎంపీ అనేది ఫాలో చేయాలి. టెస్టింగ్ ఆఫ్ బల్క్ కాంపోనెంట్స్ ప్రయర్ టు యూజ్ బై ప్రొడక్షన్. సో, ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ యొక్క రా మెటీరియల్స్ ఏదైతే ఉందో బల్క్ కాంపోనెంట్స్లో మనం టెస్ట్ చేయాలి. అది అప్రూవ్ అయితేనే, అది సాటిస్ఫై చేస్తేనే అప్పుడు దాన్ని ప్రొడక్షన్లోకి అప్రూవ్ చేయాలి యూజ్ చేయడానికి. టెస్టింగ్ ఆఫ్ ఫినిష్డ్ ప్రొడక్ట్ ప్రయర్ టు రిలీజ్ ఫర్ సేల్. సో, మనం మన యొక్క ప్రోడక్ట్ అనేది, ట్యాబ్లెట్ అనేది మార్కెట్లోకి వెళ్ళే ముందు కంప్లీట్ ప్రొసీజర్ అనేది ఫాలో చేయాలి. దాని యొక్క టెస్టింగ్ అనేది కంప్లీట్గా ప్రాపర్గా చేయాలి. ఓకే అంటేనే అది బయట మార్కెట్లోకి రిలీజ్ చేయాలి లేదా సేల్ చేయాలి. స్టెబిలిటీ ప్రోగ్రామ్స్ కూడా. సో, ఎంతకాలము ఈ మన ప్రోడక్ట్ అనేది పాడవకుండా ఉంటుంది, సో స్టేబుల్గా ఉందా, సో అండ్ సో కండిషన్స్లో అనేది కూడా జిఎంపీ త్రూ ఫాలో చేయాలి. సో, బ్యాచ్ రికార్డ్స్ని రివ్యూ చేయడం, లేబుల్స్ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేవా రివ్యూ చేయడం, ప్రోడక్ట్ రిలీజ్ కానీ బేస్డ్ ఆన్ క్యూసీ రిజల్ట్స్ ఎలా ఉందో అనేది ప్రాపర్గా చూసుకోవాలి. ట్రైనింగ్, ఆడిటింగ్ ఎలా ఉంది, కస్టమర్ కంప్లైంట్స్ ఎలా ఉన్నాయో అనేది కూడా ఈ జిఎంపీలో సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఫాలో చేయాల్సింది. రికార్డ్స్లో చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ ఆల్ జిఎంపీ యాక్టివిటీస్. సో, ప్రతి జిఎంపీ యాక్టివిటీస్ని డాక్యుమెంట్ అంటే నోట్ చేయబడాలి. అది ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ మీరు చేసిన వర్క్ని చూపించేటట్టు డాక్యుమెంట్ రూపంలో ఉండాలి. యూజ్ గుడ్ డాక్యుమెంటేషన్ ప్రాక్టీసెస్. సో, గుడ్ డాక్యుమెంటేషన్ ప్రాక్టీసెస్ని ఫాలో చేయాలి. ఇది నెక్స్ట్ వీడియోలో నేను మీకు జీడిపి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రికార్డ్స్ మస్ట్ బి రెడీలీ అవైలబుల్. సో, ఎప్పుడు రికార్డ్స్ అనేవి రెడీగా అవైలబుల్గా ఉండాలి. గుడ్ డాక్యుమెంటేషన్ ప్రాక్టీసెస్లో మనం చూసుకున్నట్లయితే పర్మనెంట్ ఇంక్ అనేది యూజ్ చేసుకోవాలి. ప్రాపర్గా బ్లాక్ అండ్ బ్లూ ఇంక్తో లెజిబుల్, క్లియర్ అండ్ కన్సైన్స్. క్లియర్గా ఉండాలి, అది లెజిబుల్గా ఉండాలి, కన్సైన్స్గా ఉండాలి, యాక్యురేట్గా ఉండాలి, టైమ్లీ కంప్లీట్ అయ్యి ఉండాలి. శాంపిల్స్లో చూసుకుంటే రిటైన్ శాంపిల్స్ ఆఫ్ ఈచ్ లాట్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ ఫినిష్డ్ ప్రొడక్ట్ ఫర్ స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైం.
సో స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైంకి అవి మెయింటైన్ చేస్తూ ఉండాలి, ప్రాపర్ సెట్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్స్ యూజ్ చేస్తూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, రా మెటీరియల్స్ కానీ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ కానీ ఇలాగా షిప్పర్లో ప్యాక్ చేసి ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఎక్స్పైరీ డేట్ వరకు దాన్ని రిటైన్ చేస్తారు. ఇన్ కేస్ ఏదైనా మార్కెట్ కంప్లైంట్ ఏదైనా వస్తే ఈ రిటైన్ చేసినటువంటి మెటీరియల్స్ని టెస్ట్ చేస్తారనమాట. స్టెబిలిటీలో చూసుకుంటే ఎస్టాబ్లిష్ ద లెంత్ ఆఫ్ టైమ్ ఇన్ విచ్ ద ప్రోడక్ట్ మీట్స్ ఆల్ స్పెసిఫికేషన్స్. సో దాని యొక్క లెంత్ ఆఫ్ టైంని మెయింటైన్ చేస్తూ స్పెసిఫికేషన్స్ని మీట్ అవుతున్నట్టు ప్రోడక్ట్ని మనం స్టోర్ చేయాలి, స్టెబిలిటీ మానిటరింగ్ చేయాలి. సో ఫర్ ఎ సెట్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. స్టెరైల్ ప్రొడక్ట్స్ చూసుకున్నట్లయితే ప్యాకేజ్డ్ ఇన్ సపరేట్ ఎన్క్లోజ్డ్ ఏరియా బై ట్రైన్డ్ పర్సనల్ యూసింగ్ మెథడ్ టు ఎన్ష్యూర్ స్టెరిలిటీ. సో స్టెరిలిటీని మెయింటైన్ చేస్తూ ప్రాపర్ ట్రైన్ అయినటువంటి వ్యక్తి మాత్రమే సపరేట్గా ప్యాకేజింగ్ చేస్తూ ప్రాపర్గా దాని యొక్క స్టెరిలిటీ అనేది మెయింటైన్ చేయాలి. జిఎంపి ఇన్ వాట్ ఎల్స్? సో జిఎంపి ఇంకా ఏ యొక్క డిపార్ట్మెంట్స్లో యూజ్ చేయబడి ఉంటుంది? సాలిడ్ డోసేజ్ ఫార్మ్స్లో, సెమీ సాలిడ్స్లో, లిక్విడ్ ఆరల్స్లో, పేరెంటల్ ప్రొడక్షన్స్లో, ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో, బయోటెక్నాలజికల్ ప్రొడక్ట్స్, న్యూట్రాస్యూటికల్స్ అండ్ కాస్మాస్యూటికల్స్లో, హోమియోపతిక్ మెడిసిన్స్లో. సో ప్రతి దాంట్లో వాటి యొక్క జిఎంపి ప్రాక్టీసెస్ అనేది సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ గైడ్లైన్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ దాని గురించి మనం తెలుసుకుంటూ ఫంక్షన్ చేస్తేనే క్వాలిటీ ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి రిలీజ్ చేయబడుతుంది. సమ్ ఆఫ్ ద మెయిన్ రిస్క్ ఇఫ్ జిఎంపి నాట్ ఫాలోడ్. సో జిఎంపి ఫాలో చేయకపోతే దాని యొక్క మెయిన్ రిస్క్ ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్ కంటామినేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ కాసింగ్ డ్యామేజ్ టు హెల్త్ ఆర్ ఈవెన్ డెత్. సో ఎక్స్పెక్ట్ చేయకుండానే ప్రొడక్ట్స్ యొక్క కంటామినేషన్ అనేది జరుగుతుంది. తర్వాత డ్యామేజ్, హెల్త్ డ్యామేజ్ కానీ ఈవెన్ డెత్ ఆఫ్ ద పర్సన్ అనేది కూడా అవ్వచ్చు. సో జిఎంపి ఫాలో చేయకపోతే కంటామినేషన్ అవుతుంది, డ్యామేజ్ జరుగుతుంది హెల్త్కి, అండ్ ఈవెన్ డెత్ ఆఫ్ ద పేషెంట్ అనేది కూడా అవుతుంది. సో జిఎంపిని ప్రాపర్గా ఫాలో చేయాలి. ఇన్కరెక్ట్ లేబుల్స్ ఆర్ కంటైనర్స్ విచ్ కుడ్ మీన్ దట్ పేషెంట్స్ రిసీవ్ ద రాంగ్ మెడిసిన్. సో ప్రాపర్ లేబులింగ్ అనేది చేయకపోతే ఒక ట్యాబ్లెట్ది ఒక ప్రోడక్ట్ది వేరే ప్రోడక్ట్కి లేబులింగ్ చేస్తే సో రాంగ్ మెడిసిన్ అనేది మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఈవెన్ పేషెంట్స్ అనే వాళ్ళు చనిపోతారు. అండ్ ఈవెన్ సరైనటువంటి థెరపెటిక్ యూసేజ్ అనేది ఉండదు మెడిసిన్ మీద. సో ఈవెన్ లాస్ ఆఫ్ కంపెనీ యొక్క లాస్ అనేది కూడా జరుగుతుంది. ఇన్సఫిషియంట్ ఆర్ టూ మచ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ రిజల్టింగ్ ఇన్ ఇన్ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఆర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. సో ప్రాపర్గా జిఎంపి ప్రాక్టీసెస్ యొక్క రూల్స్ ఫాలో చేయకపోతే యూజ్ చేయాల్సినటువంటి క్వాంటిటీ కన్నా ఎక్కువగా యూజ్ చేసినా కానీ సో అడ్వర్స్ ఎఫెక్ట్స్ కానీ ఇన్ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అనేది కూడా జరుగుతుంది. సో మెయిన్ రిస్క్ జిఎంపిని ఫాలో చేయకపోతే ఇవి కొన్ని మెయిన్ రిస్క్స్ అనమాట. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నాట్ ఫాలోయింగ్ జిఎంపి. సో కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే ఎక్స్పెన్సివ్ టు డూ రికాల్స్. ఒకవేళ మార్కెట్ కంప్లైంట్ వచ్చింది అంటే దాన్ని రికాల్ చేయడానికి చాలా టైం, తర్వాత కంపెనీ యొక్క నేమ్ పాడవుతుంది. సో ఎక్స్పెన్సివ్ రికాల్స్ చేయడానికి. సో లాస్ ఆఫ్ సేల్స్. సో మనం ప్రోడక్ట్ మార్కెట్ లేకపోతే కంపెనీ యొక్క లాస్ కూడా జరుగుతుంది. ఈవెన్ బ్యాడ్ పబ్లిసిటీ అబౌట్ కంపెనీ ఆర్ ప్రోడక్ట్. సో కంపెనీ కానీ ప్రోడక్ట్ కూడా బ్యాడ్ పబ్లిసిటీ అనేది జరుగుతుంది. పొటెన్షియల్ హార్మ్ టు కస్టమర్స్. సో హార్మ్ అనేది కలుగుతుంది కస్టమర్స్కి. సో దీస్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నాట్ ఫాలోయింగ్ జిఎంపి. ఓవరాల్ కన్క్లూజన్. సో గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి మనం చూసాం కదా. ఓవరాల్ కన్క్లూజన్ ఏంటి? So from the above discussion we conclude that pharmaceutical industry is regulated by GMPs. So pharmaceutical industry అనేది GMPని ఫాలో చేస్తుంది. Good manufacturing practices must be followed. So గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సెట్స్ అండ్ రూల్స్ అనేది కంపల్సరీగా ఫాలో చేయాలి. అప్పుడే క్వాలిటీ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని ఎన్షూర్ చేయగలుగుతాం. సో జిఎంపి ఎన్షూర్ డ్రగ్ ప్రొడక్ట్స్ ఆర్ సేఫ్, ప్యూర్ అండ్ ఎఫెక్టివ్.
సో జిఎంపి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయడం వల్ల ఏం ఎన్ష్యూర్ చేస్తుందంటే మన డ్రగ్ ప్రొడక్ట్స్ అనేది సేఫ్, ప్యూర్ అండ్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ జిఎంపి, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్. Hope you all like this video. Thank you for watching this video. Please don't forget to like, share and subscribe my channel. Thank you for your subscription. Thank you friends.